ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళి అక్కడ నుంచుంటే శపిద్దాం కదా అని నోరు తెరుస్తున్నాడు. నోటి వెంట ఏమొచ్చినాయంట? దీవించమని సెలవాయను. ఆమేన్, హల్లెలూయా. దీవించమని సెలవాయను. ఏమని శపించగలను? ప్రైజ్ ది లార్డ్. తీసారా వాక్యాన్ని? చదవండి. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దీవించమని సెలవాయను. ఈ రోజు నా దేవుడిని ఆశీర్వదించాలని, దీవించాలని కోరుకుంటున్నాడు. దీవించమని సెలవయ్యింది. నీవు దీవించబడకూడదు అంటానికి నేనెవరిని? ఆమేన్, హల్లెలూయా. మీరు దీవించబడకూడదు అంటానికి నేనెవరిని? ఒక వ్యక్తిగా నేను ఆశీర్వదించబడాలని కోరుకునే వ్యక్తిని. ఇదిగో దైవ సేవకుని యొక్క స్థానంలో, ప్రవక్త స్థానంలో ఉండి ఆయన శపించడానికి వెళ్ళాడు. కానీ దీవెన ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి దిగి వచ్చింది. దాన్ని మార్పు చేయడానికి ఏ నరుని వశమో కాదు. ప్రైజ్ ది లార్డ్. నీవు దీవించబడిన వ్యక్తివే అయితే గనక నీ నెత్తి మీద నుంచి, నీ తల మీద నుంచి ఆ దీవెనను గాని, ఆశీర్వాదం గాని తీసివేయుటకు ఎవరి తరము కాదు. చెప్పటప్పుడు దేవుని నామమున మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దీవించబడిన వ్యక్తివి. ఆమేన్. అందరూ చెప్పండి మాట, నేను దీవించబడిన వ్యక్తిని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. నా ఆశీర్వాదం ఎవరు తీసివేయలేరు. ఆమేన్. ఆమేన్ అంటే అవును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు దీవించబడిన వారు, మీ దీవెనను, మీ ఆశీర్వాదాన్ని ఎవరు తీసివేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రవక్తే శాపంగా మార్చలేకపోయాడు.